Hi friends. సార్ ఏంటి సార్ అది? వెయిట్. Hello Divines, welcome to the long video. చాలా రోజులు అయిపోయింది మనం యూట్యూబ్లో షార్ట్స్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేసి. అండ్ నేను ఈరోజు ప్రొడక్టివ్గా బిహేవ్ చేశానని నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే ఈరోజు నేను ఆనియన్స్ కట్ చేసిన వీడియో పోస్ట్ చేశాను. నా వరకు ఆనియన్స్ కట్ చేయడం కూడా చాలా పెద్ద పని, ఎందుకంటే బేసిక్గా మా మమ్మీ నాకు ఏ పని చెప్పినా నేను ఏం చేయను కాబట్టి. అండ్ అదర్ థింగ్, నేను ఈ జనరల్ అగ్రికల్చర్ బుక్ నా ఫస్ట్ సెమిస్టర్లో కొన్నాను, మా మేడం కొనమన్నారని. అప్పటి నుంచి కొనిన దాకా ఇప్పటి వరకు చదివింది ఏం లేదు. ఇప్పుడైనా చదువుదాం, బాగుపడదాం, కొన్ని పేజెస్ అయినా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. చదవలేదంటే ఒకసారి చదివినట్టున్నాను, ఏదో ఎగ్జామ్ పెడతాను అన్నారు మా కాలేజ్ వాళ్ళు అని చెప్పి నేను అంత జాగ్రత్త అంటే అమెజాన్ బిల్లు కూడా బుక్లోనే పెట్టి కూర్చున్నాను. అండ్ నా వీడియో ఇప్పుడు ఇంత మంచి లైఫ్లో రావడానికి కారణం చడా ఈ ల్యాంప్ నాకు మా నాకు ఇచ్చింది, మా పిల్ల నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇది యాక్చువల్గా చదువుకొని నేను బాగుపడతాను, ఐఏఎస్ కలెక్టర్ అయిపోతానని చెప్పి మా పిల్ల నాకు ఈ ల్యాంప్ కొంటే నేను దీన్ని వీడియో తీసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంత కంఫర్టబుల్గా ఈ యాంగిల్ అంతా సెట్ చేస్తాను బికాస్ ఆఫ్ దిస్ చైర్. కట్ ఇట్ బికాస్ ఆఫ్ దిస్ చైర్. ఇది మా డాడీతో నేనే గొడవాడించుకున్నాను, కొనిపించుకున్నాను. మనం అన్నీ కొండ వరకు ఈ బుక్, ఆ లైటు, ఈ చైరు ఏమీ సరిగలేదు. చూద్దాం. అండ్ మా కాలేజ్ 2కే అయిపోద్ది కాబట్టి వీడియోస్ తీసి చూపిద్దాం. మా కాలేజ్ నాకు వచ్చింది కాబట్టి మా కాలేజ్ చాలా మారిపోయింది. అండ్ నేను కూడా వెళ్ళడం మానేశాను, ఫీల్డ్లో వీడియోస్ తీసి పోస్ట్ చేద్దాం వల్ల. రేపు మాత్రం నేను ప్రొడక్ట్గా బిహేవ్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తాను. చదువులు తెలివి అందరికి తెలియాలి. మా చెల్లి వచ్చి నేను ఇలా చదువుతున్నాను అని చెప్పి చదువుతుంది, కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాదు. ఐఐటి, గడిగుడ్డు, కంకర్ పీట్స్ ఇలాంటివి చదువుతుంది. అది చెప్పినా సరే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు చదవడానికి. ఇందాక చెప్పిన ఇది చదివేస్తున్నాను, ఒకటి చదువుతూ ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి పెద్ద సమస్య వచ్చి పడింది. ముందు ఆ టెన్షన్ ఉంటుంది చూడండి, అప్పుడు చదవాలనిపిస్తుంది. ఇప్పుడు తొక్కలే చాలా సెన్సర్స్ అయిపోతుంది వీడియోలు వెళ్ళి వీపులు వేయాలి. ఇందాక బై వాయిస్. రేపు మార్నింగ్ ఫ్రెష్గా వీడియో తీస్తాను, రేపు అంతా ప్రొడక్టివ్గా ఉంటాను. ఇట్స్ ప్రామిస్. బాయ్ చెప్పు. ఇట్ ఈస్ 8 o'clock in the morning. మనకి 9 o'clock కాలేజ్ అయినా సరే మనం లేట్ అయిపోతున్నాం. ఇట్స్ 9. I'm at the college. లైటింగ్ అటుంది కాబట్టి నా మొహం లైట్ రావట్లేదు. మనం ఎలాగ లేటే కాబట్టి ఐఎమ్ రన్నింగ్ లిమిట్ ఆఫ్టర్ 2. బాయ్. సో నేనైతే ఆ రోజు 3 o'clockకి కాలేజ్ నుంచి బయటకు వచ్చాను. కొంచెం మీటింగ్ ఉండి లేట్ అయ్యింది. అండ్ 2 o'clockకి కాలేజ్ వదిలేస్తున్నప్పుడు నేను ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, బస్సెస్ అన్నో ఖాళీగా ఉంటే, ఎందుకంటే ఆ టైంకి ఏ కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ ఎక్కువ ఉండరు కాబట్టి. అండ్ విండో సీట్లో నేనైతే ఆ రోజు ఫుల్గా చిల్ అవుతూ ఇంటికి వస్తున్నాను. ఈ ప్లేస్ ఎక్కడో వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇదే హింట్ 112 బ్యానర్ చూసారు కదా. వి రీచ్డ్ స్వీట్ హోమ్. అండ్ ఈరోజు మా మమ్మీ ఫిష్ పులుసు చేసింది. నాకు ఫ్రాన్స్ నచ్చుతాయి కానీ ఫిష్ నచ్చదు. ఇలాగ నాలా ఎవరైనా ఉన్నారా, మీకు ఫ్రాన్స్ నచ్చుతుంది కానీ ఫిష్ తినబుద్ధి లేదు. అది ఎందుకంటే ఫస్ట్లీ మనం బతికిస్తుంది కదా, ముళ్ళు తీసి తిని. ఎందుకో నాకు ఈరోజు నా హెయిర్ నచ్చింది, బాగుంది కదా, ఏదో స్టైలింగ్ చేసినట్టు వచ్చింది. నాకైతే ఆ రోజు పచ్చగా ఆకలేసింది. ఫిష్ చెప్పాను కదా, నేను ఒక్కదాన్ని ఉంటే తినలేను. మా మమ్మీ నాకు ఆ ఫిష్ నీట్గా ఒలిచేసి ఇస్తేనే నేను తినగలను. అండ్ ఏం చేయాలో తెలియక రిలయన్స్కి వెళ్ళి తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ అయిపోతే హార్లిక్స్ తిందామని ఫిక్స్ అయ్యాను. సిజర్ కూడా దొరకకపోతే నైఫ్తో ఓపెన్ చేశాను, అది సగం ముక్కులోకి వెళ్ళిపోయింది. దాని రిజల్ట్ అండ్ ఆ హార్లిక్స్ అంతా నీట్గా వేసుకున్నాను. హార్లిక్స్ ఉత్తిగా తినడం కన్నా హార్లిక్స్లో కొంచెం షుగర్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఆ రోజు ఇంకా అలా 6 అయిపోయింది. ఇంకా ఫేస్ వాష్ చేసుకుందామని ఇదంతా సరుకు రిలయన్స్ నుంచి తెచ్చిందనమాట. నేను ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు అనుకున్నాను నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నానని. నేను జనరల్గా అయితే ఫస్ట్ ఫేస్కి ఆయిల్ అప్లై చేసి ఉన్నదంతా లైట్గా అదే లిప్స్టిక్ అండ్ ఐలైనర్ ఉన్నదంతా లైట్గా రిమూవ్ చేస్తాను. కానీ వీడియోలో చూస్తే డైరెక్ట్గా నేను ఆ ఫేస్ వాష్ అప్లై చేసేసాను లిప్స్కి. అండ్ ప్లీజ్ మీరు ఇలా చేయొద్దు.
అండ్ నేను ఇలా బరకగా ఫేస్తో డీల్ చేస్తున్నట్టుంది. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. నేనైతే చాలా జెంటిల్గా డీల్ చేస్తాను ఫేస్ని. మ్యాక్సిమం నేను ఒక 5 minutes అయినా తీసుకుంటాను ఫేస్ వాష్ చేసుకోవడానికి. సో ఎంత హరీగా ఉన్నా మీ ఫేస్ని రప్పగా డీల్ చేయొద్దు. ఇన్వెస్ట్ నేను వచ్చినప్పుడే క్లీన్ చేశాను, కానీ మళ్ళీ ఇలా ఎందుకైందో ఐ డోంట్ నో. ఈ మధ్యన కొంచెం ఎడిక్షన్ వచ్చింది రోజ్ వాటర్కి. ముందు నాకు తొక్కలే ఏం అవ్వదు దీనివల్ల నో యూజ్ అనుకున్నాను. బట్ లిటిల్ చేంజెస్ అన్న ఒకసారి బేసికల్ తెలుసు. నేను డాబర్ గ్లాబరీ రోజ్ వాటర్ యూస్ చేస్తాను. మీకు కావాలంటే కమెంట్ చేయండి, ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను. అండ్ నేను వాజ్లిన్ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. మొన్నే ఓవర్ యాక్షన్కి రిలయన్స్లో తీసుకున్నాను. ఇది కూడా కావాలంటే కమెంట్ చేయండి, చేస్తాను. ఇలా మా మమ్మీ డిస్టర్బ్ చేస్తాను. ఏంటి వీడియోలో ఉన్నాను, నన్ను మాట్లాడించుకో. ఈ పాపులర్ డైలాగ్ మీకు తెలిస్తే, అది ఏ ఇన్ఫ్లుయెన్సర్ వాడారు మీకు తెలిస్తే కమెంట్ ఇట్ డౌన్. అండ్ వీ హ్యావ్ నౌ ఇంటరాక్టివ్ స్టడీ సెషన్. ఈసారి మాత్రం స్టడీ సెషన్ చేస్తాను, కానీ అది పెడితే మళ్ళీ నజర్ లాగేగా అనిపిస్తుంది నాకు. అందుకే పెట్టాలి. కొన్ని గుడ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, గుడ్ వేలో తీసుకుంటారు. కొంతమంది కమదొబ్బే సబ్స్క్రైబర్స్ ఉంటారు. అది చదివేస్తున్నావి చోపరివి, చదివింది ఒప్పే దానికి కూడా చోపరివి, తిరిగి చూస్తే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? జస్ట్ మీరు అనుకోండి, ముక్కలు కింద నరికి ఉప్పు కారం వేసేయాలి. అలాగే నరికేసి మా మమ్మీ ఫిష్ ఫ్రై చేసింది, తినేద్దాం కదండి. మధ్యన నాన్ వెజ్ అంత ముందు ఉన్నంత టేస్టీగా ఉండట్లేదు కదా. ముందు మా మమ్మీ ఫిష్ పుల్స్ పెట్టింది, అదేమంత బాగాలేదు. ఇప్పుడు ఫిష్ ఫ్రై తింటున్నాను. అండ్ మా మేడం ప్రజెంటేషన్స్ ఉన్నాయని చెప్పి ప్రిపేర్ అవ్వమన్న టాపిక్ కష్టపడి రాశాను. అండ్ నేను క్లాస్కి నోట్స్ తీసుకెళ్ళలేదు, అది రఫ్లో రాశాను. మళ్ళీ అది ఫేర్ చేయాలి, అది చేయలేదు. అండ్ ఇంకా మా మేడం మిగిలిన నోట్స్ పంపిస్తానన్నారు, అది పెట్టలేదు, అది రాయలేదు. వీడియో సో ఇప్పుడు నేను ఒక 2 క్రీమ్స్, నైట్ క్రీమ్స్ అన్నీ అప్లై చేసుకోవాలి. ఒకటేమో బ్లాక్ హెడ్స్కి, అండ్ ఇంకోటి నాకు బాడీ మీద కొన్ని ర్యాషెస్లో వచ్చేసాయి బికాజ్ నాకు మా కాలేజ్ దగ్గర పొల్యూషన్ పడట్లేదు. సో ఇవి అప్లై చేసుకొని రేపు అసెంబ్లీకి ఉంది. నేను కొంచెం ఎర్లీగా అటెండ్ అవ్వాలి కాలేజ్కి, కాబట్టి ఈ లోషన్స్ అవి ఈ ఆయింట్మెంట్స్ అప్లై చేసుకొని స్లీప్ వేసేసేయడమే. Good night and hope you all enjoyed this video. I hope this is not much productive and less filmed. అండ్ ఇది ఎందుకంత ప్రొడక్టివ్గా లేదంటే నాలో కూడా ఎనర్జీ అన్నది లేదు, ఫస్ట్లీ ఇంట్రెస్ట్ కూడా లేదు ప్రొడక్టివ్గా బిహేవ్ చేయడానికి. అసైన్మెంట్ ఒకటి రాసిన అంతే, నేను నోట్స్ కూడా రాయలేదు. ఎందుకంటే మా మేడం ఇంకా పీడిఎఫ్ పెట్టలేదు. ఉన్న నోట్స్ మళ్ళీ ఫేర్ చేయబుద్దేయలేదు, ఎలాగ కాలేజ్లో ఖాళీగానే ఉంటామని. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా మాకు 2 days 2 వరకే కాలేజ్ అని. ఇట్స్ చేంజ్డ్, మాకు 4 వరకు కాలేజ్. సో ఈ రోజు నుంచి షార్ట్స్ అప్లోడ్ చేస్తాను అండ్ స్టడీ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను ఈ మధ్య కొన్ని యూట్యూబర్స్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవుతున్నాను. లైక్ ఇంపాక్ట్ యూపీఎస్సీ అని ఒక అమ్మాయి వీడియో చూస్తున్నాను. తనైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది, తన ప్రిపరేషన్ అండ్ అదంతా డైలీ వ్లాగ్ తీసి పెడుతుంది. అండ్ మినీ అదర్ కంట్రీ ఫారినర్ వీడియోస్ కూడా చూస్తున్నాను నేను. లైక్ యూలీ అని కొంతమంది ఉంటారు, వాళ్ళు స్టడీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవన్నీ చూసి ఇన్స్పైర్ అయిపోయి మనం కూడా అలా చదివాలనుకుంటాం, కానీ మనం చదవం. సో అట్లీస్ట్ ఫిలిం చేస్తేనే నాలో ఆ ప్రొడక్టివిటీ పెరుగుతుంది లేదో చూద్దాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డివైన్ దివ్య. బై బాయ్స్.